హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు మిగిలిపోయిన కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక ఫన్నీ వీడియో లాస్ట్లో యాడ్ చేశాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక మా చెల్లి ఏంటంటే నిమ్మకాయ ఫ్రెష్గా కాసిందంట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మరిగిన్ని తెచ్చుకున్నాం కదా, ఇది ఫస్ట్ కాసిన కాయ అని చెప్తూ ఉంది. సో మొత్తానికి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది కాబట్టి ఈసారి మనకు నిమ్మకాయలు బాగా వస్తాయి. తర్వాత ఇక్కడ వంగ చెట్లు వేశారు, కానీ కోతులు అయితే అస్సలు ఉంచట్లేదు. కానీ ఫ్రెష్గా వంకాయలు అయితే నవనవలాడిపోతూ ఉన్నాయి. సో కొన్ని కాయలు మేము ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి, కొన్ని కాయలు మాత్రం చెట్ల మధ్యలో దాచిపెట్టుకొని ఉన్నాం అనమాట, లేకపోతే కోతులు అస్సలు ఉంచవు. తర్వాత మునక్కాయలు కూడా బాగా నిండుగా కాసేస్తున్నాయి. సో ఈసారి ఏంటంటే మా ఊర్లో ఎవరింట్లో పట్టినా మునక్కాయలు మీకు ఇస్తాం అంటున్నారు, కానీ అందరూ మాకొద్దమ్మో నమస్కారాలు పెడుతున్నారు అనమాట. రండి, మా చెల్లి వాళ్ళ పనమ్మాయికి పాపం ప్రాబ్లం వచ్చిందంట, అదేంటో ఇందాం రండి. సుబ్బు హాయ్ చెప్పు. సుబ్బు చూసే వాళ్ళకి అయ్యో ఎప్పుడు పరిగెత్తే సుబ్బుకి ఇన్ని మాత్రలు మేము పరిగెత్తి అందరూ పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసేయాలి నీకు. ఇప్పుడు నువ్వు పని చేయడానికి వచ్చినావా, ఊరినే మాతలు చూడడానికి వచ్చినావా? నువ్వా హాస్పిటల్ పోయినాను, ఇగో ఇతర చూడలా రాంది మొన్న వచ్చిపోయినా పాపం చూడడానికి వెళ్ళిపోతాం. సరేలే అన్నా అన్నా లేడు ఏమి లేడు అన్న కిడ్నాప్ అయిపోయి ఉంటాడు. అదే కూర్చొని నవ్వుతా ఉండదు, మీ పాప వాళ్ళు ఏం చేసినావు, మీ పాప వాళ్ళు ఏం చేసినావు అదే అంటుంది. ఎందుకు వచ్చినా అనిపిస్తుంది కా, నా కొలు బాగా చేసుకోలేకపోతే సుభాష్ నమ్మ చూస్తే హ్యాండ్ ఇచ్చిందని. అదే నువ్వు బాగుంటే నిలవ. ఎంఆర్ఓ స్కానింగ్ తీసుకున్నా కూడా నిలవలేదు, ఎందుకంటే అక్కడైపోయింది. ఎంఆర్ఓ స్కాన్ తీసుకున్నా అదో అపారంట్లో దోసిన నన్ను ఓ తల్లి అటు సౌంజీలు పెట్టి ఏమో చచ్చిపోతాను కావాలి, కళ్ళు తెరవద్దు అన్నాడు. కళ్ళు తీస్తే చచ్చిపోతాను కావాలి తల్లి, దాన్ని దించుకొని వచ్చిన. ఫిబ్రవరి నుంచి హాస్పిటల్కి దారి వస్తున్నాను. ఫిబ్రవరి అయినా కూడా ఒకరోజు ఆగలి, ఎందుకంటే మా చిన్నగా వచ్చేది అమ్ముతారేది అదో ముగ్గురు చెట్టమే నచ్చగా నా ముగ్గు హైలైట్ ఎవరు పట్టా అంటారు. చూసారు కదా, పాపం ఎప్పుడు చాలా యాక్టివ్ గా పరిగెత్తు పరుగులు చేస్తూ ఉంటది అనమాట. ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు వేస్తుంది. తనకి షాప్ ఉందన్నమాట. సో ఆ షాప్ దగ్గర చూసుకుంటూ తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంట్లో వచ్చి పని చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది పాపం చూస్తుంటే బాధేసింది, ఇలా అయిపోయిందని. పెట్టదు, ఎప్పుడు పని అంటే ప్రాంప్ట్ గా వచ్చేస్తుంది. అందువల్ల మా చెల్లి వాళ్ళకి మా పిన్ని లేకపోయినా ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసి పెడతాది అనమాట. సో పాపం బాగా ప్రాబ్లం వచ్చింది, అందువల్ల మా చెల్లి కష్టపడిపోతుంది పనులు లేకపోయేటప్పటికి. తర్వాత ఇక్కడ జానకక్క వాళ్ళ పశువుల దొడ్లో ఏందో తిట్టుకుంటా ఉందన్నమాట. ఏంటంటే కోతులు వచ్చి ఆ కుర్తి నీళ్ళన్నీ దొలిచ్చేస్తున్నాయి, సో మా పశువులు తాకుండా చేస్తున్నాయి అని చెప్పి ఏదేదో అరుస్తూ ఉంది. సో ఇలా చుట్టుపక్కల పల్లెటూరులో ఉంటే వాళ్ళ ఇంట్లో మాటలు ఈడ మాటలు అక్కడ అంతా వింటూ సరదాగా టైం పాస్ అవుతూ ఉందన్నమాట. జానకాక అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంది. అక్కడ అన్నం దబరంతా పెడితే మొత్తం దొల్లిచ్చేసింది, కోతులంతా దొల్లిచ్చి నేలపాలు చేసేసినాయి, నేను చచ్చిపోతున్నాను వీటితో ఏగలేక అని చెప్పి అక్కడి నుంచి అరుస్తూ ఉందన్నమాట. ఆ వాయిస్ చాలా లో వాయిస్లో ఉండేటప్పటికి నేను వాయిస్ చెప్తూ ఉన్నాను. మీకు కనిపిస్తుంది కదా జానకక్క దూరంగా. సో అక్కడ మనం పశువుల పండుగ రోజు అక్కడ పశువులు పండగ చేసిన వీడియో కూడా పెట్టాం కదా, అక్కడే మనం చేసింది. యాజ్ యూజువల్ ఎప్పుడు పల్లెటూరుకి వెళ్ళినా కూడా టైం పాస్ అయితే చాలా బాగా అవుతుంది. టైం అసలు ఎలా పోతుందో తెలియదు అనమాట, అంత చక్కగా టైం పాస్ అవుతుంది. అందరూ ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది మా ఇల్లంతా. సైడ్లో క్లోజ్ వస్తున్నావు ఇలా. వస్తుంది. ఎందుకు ఫ్యాన్ వేయాలా, కరెంటు బొక్క. మా పెదమ్మ కడుతుంది, సో మా సిస్టర్స్తో అంతా సంభాషణ ఇలానే ఉంటుంది. ఈరోజు ఏంటంటే కార్న్ బిర్యానీ లాగా చేస్తున్నాం. సో కొద్దిగా చేస్తున్నాం అనమాట. సో కార్న్ కొంచెమే ఉండింది, అందువల్ల దానికి తగ్గట్టు రైస్ వేసి
కొద్దిగా బిర్యానీ చేస్తున్నాం. సో మొత్తానికి టేస్ట్గా అయితే భలే వచ్చింది. కొంచెం తీయగా కొంచెం బాగుంటుంది అనమాట. కార్న్ బిర్యానీ అయితే కార్న్ ఫ్రైడ్ రైస్లో కూడా చేసుకోవచ్చు, కార్న్తో పాయసం కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను ఆల్రెడీ మనకు బెంగళూరులో పాయసం చేసి కూడా చూపించాను కదా, చాలా బాగా వచ్చింది అనమాట. సో పిల్లలకి అట్లీస్ట్ ఈ హెల్తీ ఫుడ్లో ఈ కార్న్ లేకపోతే మష్రూమ్ అలా వేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇష్టంగా తింటారనమాట. ఈరోజు ఏంటంటే నేను ఒబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా పలుసగా ఉంటాయి బెంగళూరులో కొన్నవి అయితే. సో మనకైతే అంత పలుసగా రావు, మనకనే నేను చెప్పలేం కానీ నాకైతే అంత పలుసగా రావు. సో మొత్తానికి నాకు వచ్చినట్లు చేస్తూ ఉన్నాను అనమాట. ఏంటంటే కొంతమంది మైదా పిండితో, కొంతమంది గోధుమ పిండితో చేస్తారు. మైదా పిండితో అయితే కొంచెం బాగుంటుంది, కలర్ఫుల్గా బాగుంటుంది. గోధుమ పిండితో అయితే కొంచెం కందుగా అనిపిస్తుంది అనమాట. ప్రొసీజర్ ఒకటే అయినా అలా అనిపిస్తుంది. చూడండి నాకు లావుగా వస్తూ ఉన్నాయి, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లోపల ఏంటంటే కొంతమంది కందిపప్పు వేసుకుంటారు, కొంతమంది పచ్చెనగపప్పు వేసుకుంటారు. నాకెందుకో కందిపప్పు నచ్చదు, పచ్చెనగపప్పు అయితే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఇలానే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ముందే ముద్దలు చేసి పెట్టుకొని ఈ విధంగా రెడీగా చేసి పెట్టుకొని కూడా మనం కావాలన్నప్పుడు చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ క్లిప్పింగ్తో మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. సో పాటలు ఇలా కూడా పాడొచ్చా అని చెప్పి ఒక వీడియో అని చెప్పచ్చు. మొత్తానికి ఈ పాటలు అయితే ఎరగదీశాడు. సో ఒకసారి చూసి మీరు కూడా నవ్వుకోండి, ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, రారా కూర్చో. నువ్వు పాటలు వెళ్ళే వాడతావటగా, ఒక 4 పాటలు పాడు మాకు. నా పాటలు చెప్పమా, మా పాటల మీరా వింటారా? మా పాటల మా సెంటర్లో పాడుకుంటారు, చిన్నంగా పాడుకో. మేము బ్యాండ్ పెట్టుకొని పాడుకుంటామా? మీకు నచ్చుతుంది అయ్యా. పాడు పర్వాలేదు. రెండులే పైన ఉన్నాడు. ఇద్దరి పేర్ల చిన్న చూసి సన్నగా తెలుసు కదుగో ఒక్కసారి. బాగుందమ్మా, భలే ఉంది. దబ్బాంగులు ఉంటే భలే ఉంటది మాజా. దబ్బాంగులు రాత్రి తెచ్చుకున్నాం. చల్లని రాజావో చందమామ అట్లుంటాయి అక్కడ, మనకి ఇక్కడ ఏమున్నది ఇక్కడ. చల్లని రాజావో చందమామ నీ కథలన్నీ తెలిసాయే ఓ చందమామ, ఓ చందమామ. దొలగించుకు అట్ట కదా ఉండేదా? మీకు నస్తాయా? అయ్యరా కొత్త సినిమా పాట ఏదైనా ఉంటే వాడచ్చు కదా. ఆ ఎన్టీఆర్ కాలంలో సినిమాలు అయ్యా. ఎన్టీఓ కాదు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు మీరు అంటారు తల్లే, మేము ఎన్టీఆడు అంటాం. మీకేం తెలుసు ఎన్టీఆడు పాటలు భలే ఉంటాయా? ఏదో ఒక పాట పాడు. గుర్తుకు రావటం లేదమ్మా. సమారాధన చేస్తాను, సమారాధనలో వస్తే చిన్నగా ఉండే పాటలు మా వాళ్ళు పాడతారు. నేను నా శాస్త్రాలు పెద్దగా ఏమున్నాయబ్బా. రాజా నిరంగల పాయంబనే దానోరా రాజా కౌకిలి చదరా నిరంగల పాయంబని దానోరా. చలిగాలి నిన్ను చూచి రమ్మన్నదే, నిసలి సైగా నిసేటి రమ్మన్నదే. చలిగాలి నిన్ను చూచి రమ్మన్నదే, తెలిసైగా నిన్ను చూచి రమ్మన్నదే. రాజా కౌగిలి రారా నిరంగలే పాయంబోని దానోరా. మాత్రదా
చాలా మంచిది కదమ్మా. నీకు ఇస్తాలే, ఆడదానికి వచ్చే ఉంటాయమ్మా. ఇస్తా భలే పాటలు పాడావుగా, అందుకని నీకు చీర ఇయ్యాలి తప్పకుండా.